శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మేషరాశికి చెందిన వారు తప్పకుండా చూడవలసిన వీడియో ఇది. ఎందుకంటే మేషరాశి వారి జాతకం ప్రకారం వీరికి ఈ 3 చోట్ల నుండి కూడా కోట్ల రూపాయలు వచ్చి పడతాయి. లక్ష్మీదేవి దృష్టి మీపై పడింది. మేషరాశి వారికి రాబోయే కాలం ఒక సువర్ణ అధ్యాయం అని చెప్పుకోవచ్చు. ఎన్నాళ్లుగానో మీరు పడుతున్న కష్టాలకు, ఆర్థిక ఇబ్బందులకు ఇక ముగింపు పలకబోయే సమయం ఆసన్నమైంది. గ్రహాల స్థితిగతులు మీకు అత్యంత అనుకూలంగా మారిన కారణంగా ఊహించని విధంగా అకస్మాత్తుగా ఈ 3 ప్రత్యేక మార్గాల ద్వారా మీకు కోట్ల రూపాయల ధనలాభం కలగబోతోంది. ఇది కేవలం మాటలు కాదు, గ్రహాల అనుకూలత వల్ల జరగబోయే అద్భుతమని చెప్పొచ్చు. ప్రస్తుతం సామాన్య జీవితం గడుపుతున్న మీరు అత్యంత ధనవంతులుగా మారే బలమైన యోగం గోచరిస్తోంది. ఆ 3 రహస్య మార్గాలు ఏంటి, అవి మీ తలరాతను ఎలా మారుస్తాయి అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. అనే వీడియో నచ్చినట్టయితే గనుక, యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేస్తారని భావిస్తూ ఉన్నాను. ఇక వివరాల్లోకి వస్తే గనుక, అసలు ఎందుకు ఇంతటి అదృష్టం పట్టబోతోంది, ఈ కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి రాబోతున్నాయి, అసలు విషయం ఏంటి, ప్రతి ఒక్కటి తెలుసుకుందాం. మేషరాశి వారు సహజంగా ఉత్సాహభరితులు, ధైర్య సాహసాలు కలిగిన వారు. వీరిలో వ్యక్తిత్వంలో ముందుండే తత్వం స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడైనా పోటీ వాతావరణం ఉంటే అక్కడ వీరు వెనక్కి తగ్గరు. సవాళ్లు ఎదురైనా భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగుతారు. జీవితాన్ని యుద్ధరంగంలో భావించి గెలుపు కోసం ప్రయత్నిస్తారు. వీరి మనసులో ఎప్పుడూ ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఎంత కష్టం వచ్చినా ఎదుర్కొనే తత్వం కలిగి ఉంటారు. మేషరాశి వారి ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఆత్మవిశ్వాసం. తమ సామర్థ్యాలపై గట్టి నమ్మకం ఉంచుతారు. ఇతరులు ఏమనుకుంటారా అనే దానికంటే కూడా సరైందని నమ్మిన దానిపైనే నిలబడతారు. కొన్నిసార్లు ఈ స్వభావం మొండితనంగా కనిపించవచ్చు, కానీ వారి ఉద్దేశం సానుకూలంగానే ఉంటుంది. కోపం త్వరగా వస్తుంది, కానీ అంతే వేగంగా తగ్గిపోతుంది కూడా. ఎక్కువ కాలం మనసులో ద్వేషం పెట్టుకుని ఉండే రకం కాదు వీళ్ళు. వీరికి స్వతంత్రం చాలా ముఖ్యం. ఎవరి నియంత్రణలో ఉండటం ఇష్టం ఉండదు. తమ నిర్ణయాలు తామే తీసుకోవాలని భావిస్తారు. కొత్త విషయాలు ప్రయత్నించటం, కొత్త మార్గాలు అన్వేషించటం వీరికి ఇష్టం. ఒక పని మొదలు పెట్టినప్పుడు దానిని పూర్తి చేయాలనే పట్టుదల ఉంటుంది. మధ్యలో వదిలేయటం వీరికి అసలు ఇష్టం ఉండదు. అయితే కొన్ని సమయాల్లో ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో తర్వాత సవాళ్లకు దారి తీయవచ్చు. స్నేహం విషయంలో మేషరాశి వారు నిజాయితీ గలవారు. స్నేహితుల కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉంటారు. తమకు దగ్గరైన వారిని రక్షించాలనే భావన బలంగా ఉంటుంది. ప్రేమలో కూడా వీరు తీవ్ర భావోద్వేగాలు కలిగి ఉంటారు. తమ భావాలను దాచిపెట్టకుండా స్పష్టంగా వ్యక్తపరుస్తారు. నటన, కపటం వీరికి అస్సలు నచ్చదు. నేరుగా మాట్లాడే స్వభావం వల్ల కొన్నిసార్లు మాటలు కఠినంగా అనిపించవచ్చు, కానీ హృదయం మాత్రం స్వచ్ఛమైనది. మేషరాశి వారు చురుకైన ఆలోచన శక్తి కలవారు. ఎక్కువసేపు ఖాళీగా కూర్చోవటం వీరికి అస్సలు ఇష్టం ఉండదు. చాలా కష్టం కూడా. ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండాలని అనిపిస్తుంది. నాయకత్వ లక్షణాలను, నాయకత్వ బాధ్యతలు తీసుకోవటంలో వీరు ముందుంటారు. ఇతరులపై చూపించే ప్రేమ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇతరులు ప్రేరేపించే శక్తి వీరికి ఉంటుంది. అంటే వేరే వాళ్ళను ప్రేరేపించే శక్తి వీళ్లకు ఉంటుంది. గెలవాలి అనే తపన, ముందుండాలనే తపన వీరి వ్యక్తిత్వాన్ని మరింత బలంగా చేస్తుంది. మొత్తానికి మేషరాశి వారు అగ్నితత్వాన్ని ప్రతిబింబించే వ్యక్తులు. ఉత్సాహం, ధైర్యం, పట్టుదల, నేరుగా మాట్లాడే స్వభావం వీరి ప్రధాన గుణాలు. జీవితంలో ఎదుగుదల కోసం నిరంతరం కూడా కృషి చేస్తూ తమదైన మార్గంలో ముందుకు సాగాలని ఆశపడేవారు. అయితే ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ 3 చోట్ల నుండి కూడా వీరికి ఐశ్వర్యం లభిస్తుంది. అంటే వారి యొక్క జీవితాన్ని గనుక పరిశీలించినట్లయితే 3 చోట్ల నుండి వారు ధనాన్ని అధికంగా పొందుకుంటారు. మొదటిగా చెప్పుకోవాల్సిన అతి ముఖ్యమైన దారి వ్యాపారం. ఈ రాశి వారికి వ్యాపారంలో రాణించే తెలివితేటలు పుట్టుకతోనే వస్తాయని చెప్పుకోవచ్చు. అయితే వ్యాపారం అనేది ఒక పెద్ద సముద్రం లాంటిది. అందులో దిగాలి అంటే కేవలం ధైర్యం ఉంటే సరిపోదు, దానికి తగ్గ పనితనం కూడా మనకు తెలిసి ఉండాలి. మీకు గనుక వ్యాపారంలో పాత అనుభవం ఏమైనా ఉండి, లేదా మీ కుటుంబంలో ఎవరైనా వ్యాపారాలు చేస్తూ ఉంటే, మీకు దాని మీద ఆసక్తి ఉంటే మాత్రం ఇదే మీకు సరైన సమయం అని గుర్తుంచుకోండి. మీరు ఎప్పటి నుండో కూడా సొంత వ్యాపారం పెట్టాలి అని కలలు కంటూ ఉంటే ఆ కళ నిజం చేసుకోవటానికి ఇదే మంచి సమయం. కొంతమంది వ్యాపారం పెట్టిన వెంటనే, అంటే చాలా తక్కువ టైంలోనే లాభాలు రావచ్చు. మరికొందరికి వ్యాపారం సెట్ అవ్వటానికి కాస్త టైం పట్టొచ్చు. కానీ చివరిగా చూస్తే మాత్రం మీరు వ్యాపారంలో గొప్ప విజయాలు సాధిస్తారు అనేది నిజం.
వ్యాపారం ద్వారా మీరు కేవలం డబ్బును మాత్రమే కాదు, 10 మందిలో మంచి గౌరవాన్ని కూడా పొందుతారు. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీకు ఏ పని అయితే బాగా వచ్చో, ఏ పని మీద అయితే మీకు పూర్తి పట్టు ఉందో ఆ వ్యాపారాన్ని మాత్రమే ఎంచుకోవటం మంచిది. ఉదాహరణకు మీకు బట్టల వ్యాపారం గురించి తెలిస్తే అందులోనే వెళ్ళాలి తప్ప ఎవరో బంగారం వ్యాపారంలో కోట్లు సంపాదించారని చెప్పి మీకు తెలియని పనిని ఎంచుకుంటే ఇబ్బందులు వస్తాయి. మొదట్లోనే ఎక్కువ పెట్టుబడులు పెట్టకుండా తక్కువ పెట్టుబడితో మొదలుపెట్టి లాభాలు వచ్చే కొద్దీ వ్యాపారాన్ని పెంచుకోవటం తెలివైన పని. చాలా మంది యువకులు లేదా వ్యాపారం చెయ్యాలి అనుకునే వారు చేసే ఒక తప్పు ఏంటంటే, ఉత్సాహం ఉన్నతంగా ఉంటుంది, ఆ పని మీద అవగాహన ఉండదు. కేవలం చేతిలో డబ్బు ఉంది కదా అని అనుభవం లేని వ్యాపారాన్ని మొదలు పెట్టేస్తూ ఉంటారు. దాని గురించి ఏమీ తెలియకుండానే మార్కెట్లోకి దిగేస్తారు. అయితే దాని గురించి మీకు కొంచెం కూడా తెలిసి ఉండాలి, లేదా ఆ పనిలో బాగా అనుభవం ఉన్నవారి సలహాలైనా తీసుకుంటూ ఉండాలి. వ్యాపారం అనేది ఒక్కరితో అయ్యే పని అస్సలు కాదు. కొన్నిసార్లు వేరే వాళ్ళతో కలిసి చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీరు పార్ట్నర్స్ తో కలిసి బిజినెస్ చేయాలి అనుకుంటే కనీసం మీకైనా ఆ వ్యాపారం గురించి తెలిసి ఉండాలి, లేదు ఆ పార్ట్నర్ కైనా దాని గురించి బాగా తెలిసి ఉండాలి. ఇద్దరికీ ఏమీ తెలియకుండా కేవలం అదృష్టాన్ని నమ్ముకొని, అంటే జీరో నాలెడ్జ్ తో గనుక మీరు ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెడితే అది మొదటికి మోసం వస్తుంది, గుర్తుంచుకోండి. దీనివల్ల మీరు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల లాభానికి బదులు అప్పుల పాలే కష్టాలు పడాల్సి వస్తుంది. కాబట్టి ఈ రాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయి మీ కష్టార్జితమని గుర్తుంచుకోండి. ఆవేశంతో కూడా ఆలోచనతో అడుగు ముందుకు వెయ్యాలి. పెద్దల సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళండి. అప్పుడే మీ వ్యాపారంలో మీరు గొప్పగా ఎదిగే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా వ్యాపారం అనేది మీ జీవితంలో డబ్బు సంపాదించడానికి ఒక మంచి దారి అని ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఇక రెండవ దారి విషయానికి వస్తే అది చాలా ఆసక్తికరమైన విషయం. అదేంటంటే, పెద్దల నుండి లేదా తాతల నుండి మీకు రావాల్సిన ఆస్తి చాలా కాలంగా మీ కుటుంబంలో ఆస్తుల పంపకాల విషయంలో గొడవలు జరుగుతూ ఉండొచ్చు, లేదా మీ పూర్వీకుల ఆస్తి ఏదైనా కోర్టు కేసుల్లో ఉండి ఉండొచ్చు. కానీ ఈ రాశి వారికి ఇప్పుడు గ్రహాలు బాగుండటం వల్ల మీ వంశం నుండి మీకు రావాల్సిన ఆస్తి ఈ సమయంలో చేతికి అందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ఆస్తుల ద్వారా మీరు ఊహించని విధంగా డబ్బుని చూస్తారు. అప్పటి వరకు సామాన్య జీవితం గడుపుతున్న వారు కూడా ఈ ఆస్తి రాకతో ఒక్కసారిగా ధనవంతులు అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే మీ స్థలాలు కానీ ఆస్తులు కానీ ఇన్నాళ్ళు గొడవల్లో కానీ వివాదాల్లో కానీ ఉండి ఉన్నట్లయితే గనుక వాటిని దాటుకొని ఆస్తిని దక్కించుకునే శక్తి, ధైర్యం ఇప్పుడు మీకు వస్తాయి. ఈ ఆస్తుల కోసం మీరు గతంలో చాలా పోరాడి ఉండొచ్చు, ఎన్నో రోజులు నిద్ర లేకుండా గడిపి ఉండొచ్చు, చాలా కష్టపడి ఉంటారు కూడా, డబ్బులు నీళ్ళల్లా ఖర్చు చేసి ఉంటారు, కోర్టుల చుట్టూ లాయర్ల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగి ఉంటారు, అయినా పని అయి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు టైం వచ్చింది. మీరు అనుకున్నది సాధించే అవకాశాలు ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి. గురి పెట్టారంటే గురి తప్పదు. న్యాయంగా మీకు రావాల్సిన ఆస్తిని ఎవ్వరూ అడ్డుకోలేరు. ఈ రాశి వారు తమ హక్కును దక్కించుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా దక్కించుకుంటారు. మీరు చాలా డబ్బును చూస్తారు. అంటే మీరు ధనవంతులు అవ్వటానికి మీ సొంత కష్టంతో పాటు మీ పెద్దల ఆస్తి కూడా ఒక ప్రధాన కారణమని చెప్పుకోవాలి. ఈ విధంగా మీకు డబ్బు వచ్చే అవకాశం బలంగా ఉంది. కాబట్టి పాత గొడవలను లేదా కేసులను ఒక్కసారి మళ్ళీ చూసుకుని లాయర్ల సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళటం మంచిది. ఇక మూడవది మరియు అందరికీ ఉపయోగపడే దారి ఏంటంటే ఉద్యోగం. ఈ రోజుల్లో చాలా మంది నెలవారీ జీతం కోసం ఉద్యోగాన్ని నమ్ముకుంటారు. చిన్న ఉద్యోగం చేసేవారైనా లేదా పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వారైనా సరే బాగా కష్టపడితే తమ పనిలో టాలెంట్ ని పెంచుకుంటే ఖచ్చితంగా ధనవంతులు అవుతారు. అయితే ఇక్కడ చాలా మంది చేసే పెద్ద తప్పు ఏమంటే, ఒక పని చేస్తున్నారంటే దాంట్లో ఎదుగుదల కోసం ఆలోచించరు. కేవలం నెల తిరిగేసరికి వచ్చే జీతం మీద మాత్రమే ధ్యాస పెడతారు. ఉదాహరణకి ఒక ఆఫీస్లో పని చేస్తున్నారనుకోండి, ఒక 40 లేదా 50 సంవత్సరాలుగా అక్కడే పని చేస్తూ అదే కుర్చీలో ఉండిపోతే డబ్బు పరంగా ఎలా ఎదుగుతారు? మీకు మంచి శక్తి ఉంది, మీకు మంచి టాలెంట్ ఉంది, పని బాగా వచ్చు, బయట మార్కెట్లో మీకు మంచి డిమాండ్ ఉంది, వేరే కంపెనీల నుండి మంచి జీతంతో అవకాశాలు ఆపర్చునిటీస్ వస్తున్నా కానీ భయం వల్ల లేదా బద్ధకం వల్ల బయటకు వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే కొన్ని పరిస్థితుల కారణంగా లేదా కుటుంబ బాధ్యతల వల్ల రిస్క్ తీసుకోవటానికి భయపడి అక్కడే ఉండిపోతున్నారు. మరి కొంతమంది అయితే నాకు ఇది సరిపోతుందిలే, ఇంతకంటే ఆశపడకూడదు అని సర్దుకుపోతున్నారు. ఇలా సర్దుకుపోవటం మంచిదే, కానీ అది మీ అభివృద్ధిని ఆపేలా ఉండకూడదు కదా. ఇలాంటి ఆలోచనలు ఉంటే మాత్రం మీరు ఎదగలేరని గుర్తుంచుకోండి. ఎక్కువ డబ్బు సంపాదించలేరు,
కాబట్టి ఉద్యోగస్తులు మీ ఉద్యోగంలో ఎప్పటికప్పుడు మార్పులను చేసుకుంటూ ఉండాలి. కొత్త విషయాలు నేర్చుకోవటం చాలా ముఖ్యం. అలాగని కోపంతో నిర్ణయాలు తీసుకోవద్దు, తొందరపాటు వద్దు. ఉన్న ఉద్యోగాన్ని మానేసి రోడ్డున పడమని చెప్పటం కాదు. చేతిలో మరో మంచి అవకాశం ఉన్నప్పుడు ధైర్యంగా ముందు అడుగు వేయండి. పెద్దల సలహాతో, మీ పని తెలిసిన వారితో మాటలతో ముందుకు వెళ్ళండి. ఎప్పుడైనా సరే ఇంకా ఇంకా ఎదగాలి అనే కోరిక ప్రతి ఒక్కరికి ఉండాలి. అప్పుడే జీవితంలో గొప్పగా నిలబడతాం. మన పెద్దలు ఒక మాట చెబుతుంటారు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు అని. జీవితం ఉండిపోతే మాత్రం మన జీవితంలో ఏది కూడా సాధించలేం కదా. అంటే మనం ప్రతిదానికి సర్దుకుపోవటం అలవాటు చేసుకుంటే మాత్రం ఏది సాధించలేం. సర్దుబాటులోనే జీవితం గడిచిపోతుంది. మీరు ఎదగాలి అనుకుంటే, 10 మందిలో గొప్పగా బతకాలి అనుకుంటే మీరు కష్టపడాలి. ఒక్కొక్కసారి ఆ డేర్ అనేది కూడా చేయాల్సి వస్తుంది. మీరు ఏ కష్టం పడకుండా ఇంట్లో కూర్చొని పూజలు చేసినంత మాత్రాన దేవుడు ఒక్కసారి మీకు పైనుండి కోట్లు గుమ్మరించడు కదా. మీ ప్రయత్నానికి, మీ కష్టానికి దేవుడి సహాయం తోడుగా ఉంటుంది. అప్పుడు మాత్రమే ఫలితం వస్తుంది. కాబట్టి ఏ విషయాన్ని ఖచ్చితంగా ఈ రాశి వారు గమనించాలి. అయితే ఇక్కడ మరొక విషయాన్ని కూడా మనం మాట్లాడుకోవాలి. మీరు పైన చెప్పిన 3 దారుల ద్వారా డబ్బు బాగా సంపాదించే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ వచ్చిన డబ్బుని ఎలా కాపాడుకోవాలి, వాటిని ఎలా మంచి పనులకు వాడుకోవాలి అనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతిలో ఉంటుంది. అంటే దేవుడు మనకు అవకాశాలు మాత్రమే ఇస్తాడు, దారి చూపిస్తాడు. కానీ ఆ దారిలో ఎలా నడవాలి అనేది మన తెలివి మీద ఆధారపడి ఉంటుంది. వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వాడుకోవటమా, లేక వృధా చేసుకుని ఉన్నది కూడా పోగొట్టుకోవటమా అనేది ఖచ్చితంగా మన చేతిలోనే ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు వచ్చింది కదా అని ఖర్చులు పెంచుకుంటూ ఉంటే లక్ష్మీదేవి ఎంతో కాలం నిలవదు కదా. ఏ నిర్ణయం తీసుకున్నా, అది చిన్నదైనా పెద్దదైనా సరే, కొంచెం ప్రశాంతంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి. పెద్దల సలహాతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో, మీ మంచి కోరే వారితో ప్రతి విషయాన్ని కూడా చర్చించాలి. నేను చెప్పిందే కరెక్టు, నాకు అన్నీ తెలుసు అనే గర్వంతో సొంత నిర్ణయాలు తీసుకుంటే మాత్రం అవి మీకు మంచి చెయ్యవు, హాని చేస్తాయి, భవిష్యత్తులో ఇబ్బందులు తెస్తాయి కూడా. ఈ విషయాన్ని ఖచ్చితంగా ఈ రాశి వారు గమనించాలి. ఎందుకంటే సంపాదించడం ఎంత కష్టమో దాన్ని నిలబెట్టుకోవటం అంతకంటే కూడా కష్టం. మరొక చేదు నిజాన్ని కూడా మీరు తెలుసుకోవాలి. చూడండి, డబ్బు వచ్చే అవకాశాలు ఈ రాశి వారికి ఉన్నాయి. ధనయోగం పడుతుంది. కానీ అదే టైంలో మీకు శత్రువులు కూడా ఎక్కువ అవుతారని చెప్పాలి. ఎప్పుడైతే మీరు డబ్బు పరంగా ఎదుగుతూ ఉంటారో అప్పుడు మీ పక్కన ఉన్నవారే మిమ్మల్ని చూసి కుళ్ళుకునే అవకాశం ఉంది. మీపై కొందరు కుట్రలు కూడా చేస్తుంటారు. మీ వ్యాపారాన్ని దెబ్బతీయాలని లేదా మీ ఉద్యోగంలో ఇబ్బందులు సృష్టించాలని చూస్తుంటారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అలాంటి మనుషులు బయట ఎక్కడో ఉండరు. మీ జీవితంలోనే, మీ చుట్టూనే, మీతోనే మంచిగా మాట్లాడుతూ, నవ్వుతూ, నటిస్తూ ముంచేస్తారు. నమ్మక ద్రోహం చేసేవారు ఎక్కువగా ఉంటారు. కాబట్టి గుడ్డిగా ఎవరిని పడితే వాళ్ళను నమ్మకండి. మీ పర్సనల్ విషయాలను, డబ్బు విషయాలను ఎవరితో పంచుకోకుండా, చెప్పుకోకుండా ఉంటే మంచిది. తగిన జాగ్రత్తలు తీసుకోండి. కంటికి రెప్పలా మీ కుటుంబాన్ని, మీ ఆస్తిని కాపాడుకోండి. అలాగే దేవుడిచ్చిన అవకాశాన్ని వదలకుండా చూసుకోండి. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకుంటే మళ్ళీ అది తిరిగి రాకపోవచ్చు. ఇంకా ఈ రాశివారు తమ జీవితంలో త్వరగా ఎదుగుదలను చూడాలి అనుకుంటే, ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలి అని భావిస్తే కొన్ని చిన్న చిన్న పరిహారాలను ఖచ్చితంగా పాటించాల్సిందే. దేవుడి దయ లేనిదే మనిషి కష్టం ఫలించదు కదండి. కాబట్టి ఈ రాశి వారు ప్రతిరోజు కుదిరితే లేదా కనీసం ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవి పూజలు చేసుకోవాలి. అమ్మవారి అష్టోత్తరం చదువుకోవాలి. మీ పూజా గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు దీపం వెలిగించి అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎర్రటి పువ్వులను పెట్టి పూజించటం వల్ల అంతా మంచి జరుగుతుంది. లక్ష్మీదేవిని నమ్ముకుంటే మీకు మేలు జరుగుతుంది. ఇక్కడ మాకు అష్టోత్తరాలు రావండి, ఏం రావండి అంటే శ్రీ మహాలక్ష్మి నమః, శ్రీ మాత్రే నమః, శ్రీదేవి అయిన నమః, ఇంతే. ఇంతకు మించి కూడా అవసరం లేదు. ఇదే చెప్పుకోండి. మీకు వచ్చింది. లేదా అమ్మ కాపాడు, అమ్మ రక్షించు, అంతా నీదే తల్లి భారం, నాకేమీ తెలియదు, నీ బిడ్డని నువ్వు బాగా చేసుకుంటావో వదిలేసుకుంటావో బాధ్యత నీకు అప్పగిస్తున్నా తల్లి, అయిపోయింది కదా. ఎంత మనస్తృప్తిగా చెప్పుకుంటున్నాం. చిన్న బిడ్డలాగా ఒక తల్లికి ఒక బిడ్డ ఎలా అయితే చెప్తాడో ఆ విధంగా చెప్పేసుకుంటున్నా. మరి అమ్మ కరిగిపోదా? కరుణించకుండా ఉంటుందా? ఇక్కడ మనకు మంత్రాలు, పూజలు, హోమాలు ఇవి కాదండి. ఎప్పుడు కూడా భగవంతుడికి ఇష్టమైనవి మన భావం, మన భక్తి, మనం ఎలా చేస్తున్నాం అన్నదే చూస్తారు. కానీ మనం ఎన్ని కోట్లు పెట్టాము, ఎంత డబ్బు ఖర్చు పెట్టాము, ఏ విధంగా డెకరేట్ చేసాం ఇలా ఉండదు. మన భక్తి ఎలా ఉంది, మన భావం ఎలా ఉంది, మన మనసు ఎలా ఉంది, ఇది మాత్రమే అమ్మ చూస్తుంది.
కాబట్టి చాలు మీకు ఇష్టం వచ్చిన నామంతో లేదా అమ్మ కాపాడు అంతే. మీకు ఖచ్చితంగా లక్ష్మీ అమ్మను నమ్ముకుంటే మేలే జరుగుతుంది. మీ జాతకంలోని దోషాలు పోయి డబ్బు రావటానికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. అలాగే గోమాతకు అంటే ఆవుకు ఏదైనా తినిపించటం, పేదవారికి అన్నం పెట్టడం లాంటివి చేయటం వల్ల మీకు పుణ్యం పెరుగుతుంది. మీకే కాదండి, మీ బిడ్డల్ని రక్షిస్తుంది. ఈ చిన్న పుణ్యం మీ కుటుంబాన్ని కాపాడుతూ వస్తుంది. మీరు చేస్తారంటే మీ బిడ్డలకు కూడా అలవాటు అవుతుంది, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఇది నిజంగా బిడ్డలకు మనమిచ్చే సంస్కారం ఇది. ఈ చిన్న చిన్న పనులు చేయటం వల్ల మనసు ప్రశాంతంగా ఉండటమే కాకుండా వ్యాపారంలో మరియు ఉద్యోగంలో మరియు విజయాలను కూడా చూస్తారు. కాబట్టి మీ సొంత కష్టంతో పాటు దేవుడి బలాన్ని కూడా కలుపుకొని నమ్మకంతో ముందుకు సాగండి. విజయం మీ వెంటే ఉంటుంది. ఐశ్వర్యం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చే ఉందని అనుకుంటున్నాను. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.